తాజా 30 కేరళలో సంచలనాత్మక సంఘటన జరిగింది. రేప్ చేయబోయిన స్వామీజీ అంగాన్ని ఒక యువతి కోసి పారేసింది. ఆ యువతి ధైర్య సాహసాల్ని కేరళ ముఖ్యమంత్రితో పాటు అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన కేరళలోని కొల్లాంలో జరిగింది. కొల్లాంలోని పద్మన అనే ప్రాంతంలో 23 ఏళ్ల యువతి తన పేరెంట్స్తో కలిసి గణేశానంద తీర్థపద స్వామి ఆశ్రమంలో నివసిస్తోంది. ఈ ఆశ్రమాన్నే హరి ఆశ్రమం అని కూడా పిలుస్తారు. ఈ గణేశానందకు 54 ఏళ్లు. యువతి, ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు ఈ స్వామీజీకి సేవలు చేస్తున్నారు. స్వామీజీ యువతిపై కన్నేశాడు. ఆమెను లోబరుచుకోవాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఆమెను వేధిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఆ యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. ఆమెను రేప్ చేయబోయాడు. ఎంత వారించినా స్వామీజీ వినకపోవడంతో ఆ యువతికి కోపం నషాలానికి అంటింది. కత్తి తీసుకుని స్వామీజీ అంగాన్ని కోసి పారేసింది. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తాను చేసిన పని గురించి చెప్పింది. తీవ్రంగా గాయపడిన స్వామీజీని తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ప్రస్తుతం అతను రికవర్ అవుతున్నాడు. అతనిపై కేసు కూడా నమోదు చేశారు. ఆ యువతి తన అంగాన్ని కోయలేదని, తానే కోసుకున్నానని స్వామీజీ చెప్తున్నాడు. దాని అవసరం లేదని భావించి కోసేసుకున్నానని వివరిస్తున్నాడు. సాహసం చేసిన ఆ యువతిని అభినందిస్తున్నామని, తనపై ఎలాంటి కేసులు పెట్టడం లేదని పోలీసులు తెలిపారు. సీఎం కూడా ఆమెను ప్రశంసించారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.